ఈసారి క్యాటరింగ్ లో చేసిన ప్రతి 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 ఐటమ్ చాలా బాగా వచ్చింది. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ. ఇక ఈ క్యాటరింగ్ చేయడానికి నేను భాస్కర్ తెల్లారితో 6 గంటకంతా బండేసుకుని నేరుగా శ్రీకాళహస్తిలో అడుగు పెట్టేశాము. ఇక చేయాల్సిన ఐటమ్స్ వచ్చేసి కుష్కా, మటన్ కర్రీ, చికెన్ కబాబు, చికెన్ ఫ్రై, వైట్ రైస్, రసము, గోంగూర. భాస్కర్ ఏమో వీటన్నిటికి కావాల్సిన కూరగాయల్ని ఒలిచి తరిగి కడిగి పక్కన పెట్టేశాడు. ఫస్ట్ అయితే పొయ్యి మీద ఇచ్చేసి 15 కేజీల మటన్ కర్రీ అయితే చేస్తున్నాము. ఆ మటన్ ఉడికేటప్పుడు పక్కనే కొద్దిగా మిరియాల రసం చేసేసి చికెన్ పకోడా కూడా కలిపేశాము. అంతలోపలే వేడి వేడిగా ఇడ్లీ వడ తెచ్చిచ్చారు. ఇక కడుపు నిండా తినేసి కుష్కా చేయడం అయితే మొదలు పెట్టాము. ఇక ఈ ఫంక్షన్ వచ్చేసి ఈ అన్నాళ్ళు అనమాట. పాపకి పురుడు అయితే చేస్తున్నారు. మన వీడియోలో ప్రతి ఒక్కటి చూస్తారంట. 9:30 కల్లా మటన్ అయితే ఉడికిపోయింది. ఇక దాంట్లోకి అన్ని రకాల మసాలాలు వేసి గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ రెడీ చేసి పక్కన పెట్టేశాము. అలాగే కుష్కాకి రైస్ వేసి ఒక 10 నిమిషాల తర్వాత పైన కాజు, కొత్తిమీర, గీజలేసి దమ్ పెట్టేశాము. ఇక భాస్కర్ ఏమో గోంగూర కొడుతున్నాడు. నేనేమో 15 కిలోల చికెన్ ఫ్రై కి రెడీ చేస్తూ పక్కన చికెన్ పకోడా కూడా ఫ్రై చేస్తున్నాను. ఎగ్జాక్ట్ గా ప్రతి ఒక్క ఐటమ్ 10:40 కల్లా రెడీ అయిపోయింది. కస్టమర్ కి టెస్ట్ కూడా చూపించేసాము. అన్ని బల్లే ఉన్నాయన్నారు. ఆ మాట వినగా నీకు ఏ మాత్రం ఆలోచించకుండా బండేసుకుని రై ఏమంటే తిరుపతికి వచ్చేసాం.